హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుకు తెచ్చుకుంటాం. అదేంటంటే పాపం పుణ్యం. పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి? చాలామంది మనం అనుకుంటాము అబద్ధాలు ఆడడము, లేకపోతే ఏదైనా ప్రాణిని హింసించడము, ఈవెన్ చీమెను చంపడము, ఇదంతా కూడా పాపంగా మనం భావిస్తాం. అంతకంటే మహాపాపం ఏమిటో తెలుసా? ఒకవేళ చీమ మన దగ్గర చనిపోయింది అనుకోండి, అది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఇలా రకరకాలైనటువంటి మనం చేసేటువంటి పనులు మనము దాన్ని పాపంగా కర్మగా మనం భావిస్తాం. కానీ అసలైనటువంటి పాపకర్మ ఏమిటో తెలుసా? మనం ఏ భగవంతున్నైతే ఏ సద్గురువునైతే ఆశ్రయిస్తామో ఆయన చెప్పినట్టు వినకపోవడమే పాపకర్మ. మనం అనుకుంటాము భగవంతునికి ఒక శ్రీఫలాన్ని నారికేలాన్ని సమర్పిస్తే, ప్రసాదాన్ని సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు, మనకు అనుగ్రహాన్ని ఇస్తాడని చెప్పి మనం అనుకుంటాం. ఇది కేవలము కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ నువ్వు నిజమైనటువంటి భక్తుడిగా జిజ్ఞాసుడిగా మారాలంటే సద్గురువు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. సద్గురువు చెప్పినట్టు ఎవరైతే నడుచుకోరో, కనీసం ఆయన యొక్క బోధను ఒక్కదాన్నైనా అమల్లో పెట్టరో, అటువంటి వాళ్ళందరూ కూడా సద్గురువును ఆశ్రయించి కూడా మనం పాపకర్మలను మూటగట్టుకుంటున్నట్టు. అయితే ఇది మనకు ఎలా తెలవాలి? ఖచ్చితంగా మన మనసు చెప్తూ ఉంటుంది, ఇది సరైనటువంటి మార్గం కాదు, ఇందులోకి నేను వెళ్ళకూడదు అనేటువంటి విచక్షణ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ వస్తుంది. సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు 99% మంది ఇతరులను మభ్యపెట్టాలని చూడరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఉంటే ఉందంటారు, లేకపోతే లేదంటారు. అదేవిధంగా మోసం చేయాలనేటువంటి బుద్ధి పూర్తిగా సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకు తొలగిపోతుంది. ఈ రెండూ పోతే ఇక నువ్వు అకర్మలు అనేటువంటివి చెయ్యవు. బాబా ఆ రోజు భక్తులకు
చెప్పినటువంటి ఒక్క మాటను వారు జీవిత పర్యంతం అమలు పరుస్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద వకీలు. అతన్ని పిలిచి బాబా ఒకసారి చెప్తారు, కాకా నువ్వు ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి, సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండాలి అని అంటారు. అది వకీల్ పని చేసేటువంటి వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పనేనా? మరి అటువంటిది కాకాసాహెబ్ లాంటి వారికి ఎలా సాధ్యమైంది? గురువు ఆజ్ఞ, నువ్వు కేవలం సత్యాన్ని మాత్రమే పలకాలనేటువంటిది. దాంతో తను ఏం చేశాడంటే తను ఎంచుకున్నటువంటి ఆ న్యాయవాద వృత్తి నుంచి పూర్తిగా వైదొలిగిపోయాడు. వైదొలిగిపోయి వేరే రకమైనటువంటి వ్యాపారంలోకి ప్రవేశించారు. అంటే గురువు ఆజ్ఞను పరిపాలించడం అనేటువంటిది భక్తుడి యొక్క ధర్మం. ఆ ధర్మమే ఈరోజు మనందరినీ కూడా ఒక శాంతివంతమైనటువంటి జీవితంలో నడిపిస్తుంది. ఆ రోజు కాకాసాహెబ్ బాబా చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని తను అడ్వకేట్ వృత్తిని వదిలేసి ఒక ఫైనాన్షియల్ కన్సల్టెన్సీని తెరుస్తాడు. అందులో మోసము లేదు, దగా లేదు. పెట్టుబడులకు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడం, అది మంచిదైతే చెప్పడం, లేకపోతే లేదు. ఆ విధంగా బాబా చెప్పినటువంటి ప్రతి మాటను కూడా, ప్రతి వాక్కును కూడా ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు అమలు చేశారు. ఈరోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాగానే మనం కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉండడము పెద్ద కష్టమైనటువంటి పని కాదు. మరి నిజాలు మాట్లాడితే నిష్ఠూరం అంటారు కదా, నిజాలు మాట్లాడితే నిష్ఠూరమే. నువ్వు లౌకికంగా ఎక్కువ మందితోటి పెనవేసుకొని ఎక్కువ వ్యవహారాలు చేస్తున్నారు అనుకోండి, నిజంగానే చాలా సందర్భాల్లో అసత్యాన్ని పలకాల్సి వస్తుంది. అట్లా కాకుండా భగవంతుడు ప్రసాదించినటువంటి నీ వ్యాపారం, నీ వృత్తి ఇంత మట్టికే నువ్వు పరిమితమైతే అందులో ఎటువంటి అధర్మంగా లేకుండా ధర్మంగా నడిస్తే నువ్వు అసత్యాన్ని ఆడాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు మనము చాలామంది స్నేహితులను కూడగట్టుకుంటాం, చాలామంది సర్కిల్ని మనం పెంచుకుంటే, ఎంత పెంచుకుంటే అంత గొప్పగా మనం భావిస్తాం. మన ఇంట్లో ఫంక్షన్ అయితే 50 మంది వస్తే నామూషి, 500 మంది వస్తే గొప్ప. అంటే ప్రపంచంతో నువ్వు బంధం పెంచుకున్న కొద్దీ నువ్వు ఖచ్చితంగా అధర్మంగా నడవాల్సి ఉంటుంది, అసత్యాన్ని పలకాల్సి ఉంటుంది. ఇది ప్రాథమికంగా మనందరం తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి ప్రపంచంతో ఎవరైతే దూరంగా ఉంటారో, కేవలం ప్రపంచంలో ఉంటూ ప్రపంచంతో కలిసి ఉన్నట్టే ఉండి సద్గురువు యొక్క భక్తి మార్గంలో ఉంటారో అటువంటి వారికి ప్రపంచ విషయాల పట్ల మక్కువ తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసేటువంటి అకర్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది సద్గురువు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపపుణ్యాల గురించి ఆలోచించాల్సి వస్తే, పాపం ఏమిటంటే సద్గురువు యొక్క బోధను చెవిన పట్టించుకోకపోవడం, పుణ్యం ఏమిటంటే ఆయన చెప్పినట్టు ఒక్కదాన్నైనా మనం ఎంపిక చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవడం. ఎందుకంటే బాబాకు తన మాట వినేటువంటి భక్తులంటే, అదేవిధంగా తను చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేటువంటి వారంటే చాలా ఇష్టం. బాబా వద్ద మోరేశ్వర్ ప్రధాన్ అని చెప్పి ఒక బాబా భక్తుడు ముంబై నుంచి వస్తారు. గొప్ప ధనవంతుడు, అదేవిధంగా పేరుగాంచినటువంటి వకీలు కూడా. ఒకరోజు తను 3800 రూపాయలు తీసుకొని షిర్డీకి వస్తారు. బాబా 32 రోజుల వరకు కూడా అతన్ని వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. కేవలం ఒక వారం రోజులు ఉందామని వస్తాడు, కానీ 32 రోజులు అక్కడ ఉంటాడు. ఆ 32 రోజుల్లో ప్రతిరోజు బాబా అతని దగ్గర నుంచి దక్షిణ స్వీకరిస్తాడు. ఆ రోజుల్లో 3800 రూపాయలు అంటే మామూలు విషయం కాదు, 1916లో. అయినా సరే బాబా అడిగినటువంటి డబ్బు మొత్తం ఇస్తాం. డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బాబా లెండికి పోయి వచ్చి ప్రధాన్ ఎక్కడుండో ఒకసారి రమ్మని చెప్పండి అని చెప్పి కబురు పెడతాడు. కబురు పెడితే ప్రధాన్ని దగ్గరికి పిలుచుకొని అడుగుతాడు, ఇదిగో ఈ సంచి తీసుకెళ్ళి ఇందులో ఒక 100 రూపాయలు పెట్టుకొని తీసుకొని రా అని అంటాడు. అప్పటికే డబ్బులు అయిపోయాయి. వెంటనే పూణేకు తన మిత్రుడికి టెలిగ్రామ్ పంపించి డబ్బు తెప్పిస్తాడు. డబ్బు తెప్పించి ఆ 100 రూపాయలను సంచిలో కట్టి బాబాకి ఇస్తాడు. ఇస్తే బాబా వాటిని ఎంతో అపురూపంగా కఫ్నీ జేబులో దాచుకుంటాడు. నిజానికి బాబాకు ధనంతో పని లేదు. ఎందుకు బాబా తన భక్తుల వద్ద నుంచి దక్షిణాన్ని స్వీకరించేవారంటే, ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా అందరి దగ్గర నుంచి ఏం డబ్బు పుచ్చుకునేటువంటి వారు కాదు. ఎవరైతే తన పట్ల ప్రేమగా ఉంటారో, తనంటే ప్రాణంగా భావిస్తారో వారి దగ్గర నుంచే డబ్బు తీసుకునేటువంటి వారు దక్షిణ రూపంలో. ప్రధాన్ అంటే బాబాకు చాలా ఇష్టం. అందుకనే ప్రధాన్ దగ్గర నుంచి 3800తో పాటు డబ్బు అయిపోయిన తర్వాత మరొక 100 రూపాయలు కూడా
అడిగి తీసుకున్నారు. ఆ ప్రేమ కలిగినటువంటి భక్తులు ఇచ్చేటువంటిదే తనకు ఎంతో ఇష్టం. ఎందుకంటే భగవంతునికి సమర్పించేటువంటి దక్షిణ, భగవంతుని పుణ్యకార్యానికి వెచ్చించేటువంటి డబ్బు ఏదో బలవంతంగానో అయిష్టంగానో వెచ్చిస్తే అది భగవంతుడు మెచ్చడు. భగవంతుడు కూడా తన కార్యం కోసం ఎంపిక చేసుకునేటువంటి వారిని ప్రేమ కలిగినటువంటి వాళ్ళనే ఎంపిక చేసుకుంటారు. ప్రధాన్ను ఒకరోజు బాబా లెండికి తీసుకెళ్తారు. లెండికి తీసుకెళ్ళి జొన్న విత్తనాలు నాటిస్తారు. ప్రధానికి అప్పుడు అర్థం కాదు. కానీ బాబా మహాసమాధి తర్వాత ప్రధాన్ ఒక విషయాన్ని గ్రహిస్తాడు. బాబా నన్ను ఎందుకు లెండికి తీసుకెళ్ళాడు, ఎందుకు జొన్న విత్తనాలు నాటించాడు? ఎందుకనంటే బాబా నడయాడుతున్నటువంటి ఆ లెండి బాగు గోల్కర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ, అది ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తి. కానీ బాబా రోజు లెండికి వెళ్తున్నారని చెప్పి దాన్ని బాబాకు గోల్కర్ కుటుంబము అంకితం చేసింది. కానీ భవిష్యత్తులో గోల్కర్ కుటుంబం ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులంత ధర్మాత్ములు భవిష్యత్ తరం వాళ్ళు ఉండకపోవచ్చు. దాన్ని అమ్మొచ్చు, బంగ్లాలు కట్టొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అందుకని ప్రధానికి ఒక ఆలోచన వస్తుంది, ఈ స్థలాన్ని కొని సంస్థానికి ఇవ్వాలి. వెంటనే గోల్కర్ కుటుంబం వాళ్ళని సంప్రదించి ఆ భూమిని తను కొనుగోలు చేసి ఆ తర్వాత బాబా సంస్థానానికి దాన్ని అప్పగిస్తాడు. అంటే ఒక భక్తుణ్ణి ఎందుకు బాబా ఎంపిక చేసుకుంటాడు? బాబా కొన్ని పనులు మనతో చేయిస్తుంటే అది ఎందుకోసం వారు చేయిస్తున్నారు అనేటువంటిది అప్పుడు మనకు అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది. ఈరోజు మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళి చూడండి, లెండీబాగ్కు ఒక పేరు ఉంటుంది, ప్రధాన్ లెండీబాగ్ అని చెప్పి. ఆ లెండీబాగ్కు ప్రధాన్ పేరు పెట్టారు. అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటే ప్రధాన్ పేరు బాబా సంస్థానంలో ఆ ప్రాంగణంలో ఆ పేరు పెట్టబడి ఉంటుంది, ప్రధాన్ లెండి అని ఉంటుంది అక్కడ. ఆ విధంగా బాబా చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకు అపారమైనటువంటి పుణ్యము దక్కింది, పేరు ప్రఖ్యాతలు కూడా దక్కుతాయి. అన్నా చించినీకర్ అని చెప్పి ఒక ఇద్దరు దంపతులు, అన్నా చించినీకర్, లక్ష్మీబాయి, ఇద్దరు చించిని అనేటువంటి గ్రామం దాదాపు మన దహను దాటిన తర్వాత ఉంటుంది, ముంబైకి దహనుకు మధ్యలో. అక్కడి నుంచి షిరిడీకి వచ్చి బాబా సేవలో నిమగ్నం అయిపోయి దాదాపు 10-15 సంవత్సరాలు అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు. బాబా అనేక మందికి సంతానాన్ని అనుగ్రహించారు, కానీ వాళ్ళకు మాత్రం ఎప్పుడూ కూడా సంతానం అనేటువంటి విషయం ఆ వృద్ధ దంపతులు అడగలేదు, బాబా వాళ్లకు సంతానాన్ని అనుగ్రహించలేదు. కానీ సేవలో మాత్రము ఇద్దరూ కూడా ఎప్పుడూ ముందుండేటువంటి వారు. ఒకసారి చించిని గ్రామంలో ఒక భూ వివాదం వస్తుంది. ఆ భూ వివాదంలో కోర్టు దాకా వెళ్తారు. చించినీకర్కు న్యాయంగా దక్కాల్సినటువంటి భూమి అది, వేరే వాళ్ళు దానిపైన దావా వేస్తారు. వేస్తే ఇతను షిరిడీలో ఉండి వేరే ఒక అడ్వకేట్ను అక్కడ పెడతారు. అక్కడ కోర్టులో కేసు జరుగుతుండగా ఒక వదంతు వ్యాపిస్తుంది. ఆ వదంతు ఏంటంటే అన్నా చించినీకర్ కోర్టు కేసు ఓడిపోయాడు, భూమిని కోల్పోయాడు, కాబట్టి ఈ అన్నా చించినీకర్ రాడు అనేటువంటి వదంతు షిరిడీ దాకా వ్యాపిస్తుంది. వెళ్ళి బాబాని అడుగుతాడు, బాబా నేను ఒక్కసారి వెళ్ళి రానా చించిని దాకా, కోర్టు కేసు ఓడిపోతే ఆ భూమి పోతుంది అని అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ అవే సవ్యంగా జరుగుతాయిలే, నేను చెప్పినట్టు ఇక్కడే ఉండు అని అంటారు. బాబా ఆజ్ఞను మీరడు కదా, ఇంకా అక్కడే ఉండిపోతాడు. ఉండిపోతే ఒకరోజు వాళ్ళ వకీల్ దగ్గర నుంచి లేఖ వస్తుంది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, కోర్టులో కేసు మనం గెలిచాము, ఇటువంటి తప్పుడు కేసు వేసినందుకు గాను 1800 రూపాయలు అతనికి జరిమానా విధిస్తూ ఆ జరిమానా నీకు చెల్లించమని చెప్పి కోర్టు డిగ్రీ ఇచ్చింది అని చెప్పి లేఖ వస్తుంది. చించినీకర్ ఎంతో సంతోషపడతాడు. బాబా చెప్పినట్టు నేను ఇక్కడే ఉండడం వల్ల నా కార్యాన్ని బాబాయే నడిపించాడు, బాబాయే ఆ కథను ముగించాడు, కాబట్టి ఈ 1800 నావి కాదు, భూమి నాది నాకు వచ్చింది, ఈ 1800 నాయి కావు అని చెప్పి బాబాకు ఆ 1800 సమర్పిస్తే బాబా అంటాడు, నేనేం చేసుకొని 1800 అనంటే చించినీకర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. బాబా రోజు విడిచి రోజు పడుకునేటువంటి చావడి చాలా గుంతలుగా పైనుంచి పైకప్పు నుంచి నీరు కారుతూ ఉంటుంది. సరే బాబా రోజు విడిచి రోజు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి రాత్రిపూట ఆ చావడిని పునరుద్ధరిద్దామని చెప్పి 1800 రూపాయలతోటి ఆ రోజు చావడిని వారు పునరుద్ధరించారు, దానికి రిపేర్ చేయించారు. దానికి ఫలితం ఏం దక్కిందో తెలుసా? బాబా ఒక మాట అంటారు. చాలామంది భక్తులు అన్నా చించినీకర్ దంపతులు ఉండగా ఒక మాట అడుగుతారు బాబాను, బాబా అన్న చాలా మంచివాడు, అతనితోనే అతని వంశం అంతరించిపోతే
ఏం లాభం, నీ దగ్గరికి వచ్చి ఏమి పొందినట్టు అన్నా అని అడుగుతారు. బాబా అన్నటువంటి మాట చూడండి, ఇప్పుడు సంతానం నేను ఇవ్వగలుగుతాను, ఈతను పుట్టినటువంటి సంతానానికి మళ్ళీ సంతానం కలిగి వంశం నిలబడుతుందనేటువంటి గ్యారెంటీ ఏముంది? అందుకనే అన్నా యొక్క వంశం పేరు చరిత్రలో మిగిలిపోయేలాగా ఈ సృష్టి ఉన్నంత వరకు అన్నా యొక్క పేరు నిలబడేలాగా నేను చేస్తానని అంటారు. ఏం జరిగిందంటే తర్వాత చావడి పునరుద్ధరించబడ్డ తర్వాత బాబా చెప్తారు, ఈ చావడికి అన్నా పేరు పెట్టండి అని అంటారు. ఇప్పటికి కూడా చావడికి శిలాఫలకం పైన సాయిబాబాంచే లక్ష్మీబాయి దామోదర్ బాబరే చించినీకర్ అనేటువంటి పేరు శిలాఫలకం అక్కడ ఉంటుంది. ఆయన పిల్లలు పుడితే ఆ వంశాన్ని ఉద్ధరించరో వంశం పేరు నిలబెడతారో నిలబెట్టరో తెలియదు, కానీ దామోదర్ బాబరే యొక్క పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా చావడికి పెట్టించారు. దాన్ని ఎవరు తుడపలేడు, ఇంకా ఆ పేరును, ఆ వంశం ఖ్యాతిని ఎవరు కూడా చెరిపేయలేరు. అంటే బాబా ఇచ్చేటువంటిది ఎప్పుడూ కూడా చెదిరిపోయినటువంటిది, చెరగనటువంటిది. ఎవరైతే బాబా ఆజ్ఞను పరిపాలిస్తారో, బాబా చెప్పినట్టుంటారో, వారి పేరు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈరోజు షిరిడీకి మామూలుగా మీరు అందరూ సాధారణంగా వెళ్ళి వస్తే అదొక మామూలు పుణ్యక్షేత్రం, కానీ షిరిడీ క్షేత్రం యొక్క విలువ తెలుసుకొని షిరిడీకి వెళ్తే ఒక్కొక్క దగ్గర నిలబడ్డప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది. సమాధి మందిరం దర్శనం చేసుకొని బయటికి రాగానే బూటివాడ అనేటువంటి పేరు చదవగానే బూటి ఎంత అదృష్టవంతుడు, పరమాత్మ ఉన్నటువంటి భవనానికి ఆయన పేరు పెట్టారు బూటి వాడ అని. ఎన్ని లక్షలుంటే ఆ పేరు పెట్టించుకోగలుగుతాం, ఎన్ని కోట్లుంటే పెట్టించుకోగలుగుతాం? బాబా కోసము ఆ రోజు ₹1,00,000 అనేటువంటి డబ్బును ఏమాత్రం కూడా లెక్క చేయకుండా బాబా మహాసమాధి అక్కడ ఉండడానికి వారు సొంతంగా నిర్మించుకున్నటువంటి భవనాన్ని దారాదత్తం చేశారు. ఈరోజు బూటి చరిత్రలో మిగిలిపోయారు. అదేవిధంగా నింబవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎడం చేయి వైపు దీక్షిత్ వాడ అని కనిపిస్తుంది. దీక్షిత్ తన సొంత ఆస్తిని బాబా సంస్థానానికి వీలునామా రాసి దారాదత్తం చేశాడు. ఆ పేరు చరిత్రలో మిగిలిపోయింది. వీళ్ళందరూ కూడా ఎందుకు చరిత్రలో మిగిలిపోయినటువంటి వాళ్ళు? సద్గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల, సద్గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించడం వల్ల. మరి ఆ రోజంటే బాబా ఉన్నాడు, బాబా చెప్పాడు, వారు ఆజ్ఞను పరిపాలించారు. ఈరోజు బాబా లేడు కదా, ఎలా చెప్తారు? బాబా యొక్క చరిత్ర చదవండి. చరిత్ర చదివినప్పుడు మీ మనస్సుకు ఒక విషయం బాగా నాటుకపోతుంది. ఆ నాటుకపోయినటువంటి విషయాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. అదే బాబా యొక్క ఆజ్ఞ. బాబా స్వయంగా కలలో వచ్చో లేకపోతే ప్రత్యక్షమయ్యో ఆజ్ఞ ఇవ్వడు. నీ యొక్క పరిణితి, నీ యొక్క గ్రహణ శక్తిని బట్టి ఆయన చరిత్ర ద్వారా, ఆయన సచ్చరిత ద్వారా నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని, అద్భుతమైనటువంటి బోధన నీ మనసులో నాటుతాడు. ఆ నాటినటువంటి దాన్ని ప్రేమ, విశ్వాసం అనేటువంటి నీరు పోసి ఆ మొక్కను పెంచితే అదే మహావృక్షం అవుతుంది. నీ జీవిత పర్యంతం దాన్ని నువ్వు అమల్లో పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక తమాషా అయినటువంటి విషయం చెప్తాను. నివృత్తి పాటిల్ అని చెప్పి ఒక చిన్న పిల్లవాడు, దాదాపు బాబా అంత వయసు ఉన్నప్పుడు బాబా ఒళ్ళో ఆడుకున్నటువంటి వాడు. ఆ పిల్లవాడు బాగా అల్లరి చేసేటువంటి వాడు. బాబా ఒక మాట చెప్పాడు, నీవు తల్లిదండ్రులను గౌరవించు, నీ తల్లికి పనిలో సహాయం చేయి, మూడవది ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకు, ఎప్పుడూ నువ్వు అబద్ధం చెప్పొద్దు అని అంటాడు. ఈ 3 విషయాలను తన జీవిత పర్యంతం అమలు చేశాడు. ఒకసారి ఒక సమస్య వస్తుంది. ఏంటంటే షిర్డీలో బాగా పంటలు పండుతున్నాయి. పంటలు పండినప్పుడు ఒకేసారి నూర్పిడి చేయాలి, కొయ్యాల్సి వచ్చినప్పుడు మనుషులు దొరకక ఇబ్బంది అవుతుంది. మధ్యలో వర్షం పడడం వల్ల చాలా కష్టం అవుతుంది. అప్పుడే కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు పంటల నూర్పిడి యంత్రాన్ని దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ రోజు ఇంత ఈజీగా మిషనరీ దొరికేటువంటిది కాదు, చాలా కష్టం. కోపర్గావ్ వెళ్ళి ఆ డీలర్ని అడుగుతాడు, అయ్యా నాకు ఒక మిషన్ కావాలి పంట కోయడానికి అని అంటే, లేదు స్టాకు, ఓ పని చేయండి, మీరు కొంత అడ్వాన్స్ కట్టి మీ పేరు రాయించుకొని పోండి, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాము, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు అన్నారు. అతను అడిగాడు, అసలు ఈ మిషనరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ముంబైలో కిర్లోస్కర్ వాడి అని చెప్పి ఒక ప్రాంతం ఉంది, అక్కడ కిర్లోస్కర్ కంపెనీ ఉంది, శంకర్రావు కిర్లోస్కర్ అని చెప్పి. ఇప్పుడు కూడా కిర్లోస్కర్ మిషన్స్ వస్తాయి అగ్రికల్చర్లో. అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏమైనా ప్రయత్నం చేయండి అంటాడు. వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత ఆ యజమాని శంకర్రావు కిర్లోస్కర్ తోటి మాట్లాడితే అసలు ఇప్పుడు అందుబాటులో లేవు, మీరు ఆర్డర్ ఇస్తే తప్ప కంపెనీ నుంచి మేము తేలేము, చాలా కష్టము అని అంటారు. సరే ఏం చేయాలి? అప్పుడే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి కులకర్ణి. అతను ఎప్పుడూ కూడా షిరిడీకి 6 నెలలకోసారి 3 నెలలకోసారి బాబా దర్శనానికి వచ్చినప్పుడల్లా షిరిడీలో ఈ పాటిల్కి కనిపిస్తాడు. వెళ్ళి అడుగుతారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ నేను సప్లై ఇన్ఛార్జ్ అని అంటారు, మిషనరీ సప్లై ఇన్ఛార్జ్ అంటారు. అనగానే వెంటనే ఒక అబద్ధం ఆడేస్తాడు. అబద్ధం ఏంటో తెలుసా? బాబా ఏమో అబద్ధం ఆడద్దన్నాడు, ఎప్పుడు సత్యాన్నే పట్టుకుని ఉండమన్నాడు. ఒక అబద్ధం ఆడతాడు. అబద్ధం ఏంటంటే, అయ్యా నాకు బాబా స్వప్నంలో కనిపించి ఖచ్చితంగా నీకు మిషనరీ దొరుకుతుంది, యంత్రం దొరుకుతుంది, ఎల్లు కిర్లోస్కర్ వాడాకన్నారు, మీరేమో యంత్రాలు లేవంటున్నారు, మరి బాబా చెప్పినటువంటిది అసత్యమైపోద్దేమో అని అంటారు. ఇతను బాబా భక్తుడు కదా కులకర్ణి, సరే వెయిట్ చేయి, నేను ఏదన్నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూర్చోమంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా హైదరాబాద్ నుంచి ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ సారాంశం ఏంటంటే, వాళ్ళు 63 యంత్రాలకు ఆర్డర్ ఇచ్చారు. మాకు 63 వద్దు, 61 చాలు అని చెప్పి టెలిగ్రామ్. అది చూసినటువంటి ఆ సప్లయర్ కులకర్ణి నిజంగానే బాబా చెప్పినటువంటి మాట వృధా పోదు, వాళ్ళు 63కు ఆర్డర్ పెడితే 63 ఇప్పుడు నాకు స్టాక్ ఉంది ఇక్కడ, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి, తీసుకెళ్లేటువంటి సమయంలో 61 చాలన్నారు, కాబట్టి నువ్వు 2 తీసుకెళ్ళిపో, నువ్వు 2 తీసుకెళ్తున్నావు కాబట్టి నీకు ఒక 500 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తాను, తీసుకెళ్ళిపో అని అంటాడు. అంటే బాబా అబద్ధం ఆడొద్దు అన్నాడు, సత్యాన్నే వెంటబెట్టుకొని ఉండమన్నాడు. కానీ నివృత్తి పటేలేమో అబద్ధం ఆడేశాడు. బాబా ఏం చెప్పలే ఆయనకు, నాకు స్వప్నంలో బాబా కనిపించి చెప్పాడు ఖచ్చితంగా ముంబైలో యంత్రం దొరుకుతుందని చెప్పి అబద్ధం ఆడేశాడు. మరి అబద్ధాన్ని బాబా ఎందుకు సమర్థించాడు? సమర్థించొద్దు కదా. ఎందుకనంటే అతను ఒక రైతు. ఆ రైతు పండినటువంటి పంట నష్టపోవడము బాబాకి ఇష్టం లేదు. ఆ పంట నష్టపోతే కొన్ని వేల మంది లక్షల మంది ఆకలితో అలమటిస్తారు. అతను ఒక మిషన్ను కోరుకుంటే 2వ మిషన్ కూడా ఇవ్వడం వల్ల ఆ 2వ మిషన్ ద్వారా షిరిడీలో ఉన్నటువంటి పంట పొలాల్లో అంతా కూడా ఏకకాలంలో పంట ఆ సంవత్సరం కోయడానికి ఆ 2వ మిషన్ కూడా ఉపయోగపడ్డది. అంటే కొన్ని సందర్భాల్లో మనం బాబాను అడ్డు వేస్తూ ఉంటాం. కొంతమంది స్వార్థం కోసం అడ్డేస్తారు. కొంతమంది మనం భక్తుల్లో విశ్వాసాన్ని కల్పించడానికి నాలాంటి వాడు బాబాను అడ్డేస్తూ ఉంటాడు. ఎవరమైతే పరమార్థాన్ని భక్తులకు ఉపకారాన్ని చేసేటప్పుడు ఏదైనా మాట అడ్డు వేయాల్సి వస్తే దాన్ని ఖచ్చితంగా బాబా వాస్తవం చేస్తాడు, అది సత్యమై నిలుస్తుంది. ఔరంగాబాద్ గారి భార్య సంతానం లేక షిరిడీకి వస్తుంది కదా, వస్తే శ్యామ మధ్యవర్తిత్వం వహించి బాబా ఆమె చెంగులో కొబ్బరికాయ వెయ్యి, ఖచ్చితంగా సంతానం ఆమె కలుగుతుంది అని చెప్పి అంటే బాబా అంటారు, శ్యామ ఎక్కడైనా కొబ్బరికాయలకు సంతానం కలుగుతుందా, భలే మాట్లాడుతున్నావులే అంటే, లేదు బాబా మీ పైన మాకు విశ్వాసం ఉంది, నువ్వు ఆవిడ కొబ్బరికాయవు ఖచ్చితంగా ఆమె కడుపు పండుతుంది అని అంటారు. అంటే శ్యామ అన్నటువంటి మాటను నిలబెట్టడానికి బాబా ఆమె ఎన్నో చోట్ల తిరుగుతుంది, ఎంతోమందికి సేవ చేస్తుంది, ఎన్నో దేవతామూర్తులను ఆరాధిస్తుంది. అక్కడ ఫలించినటువంటిది బాబా కొబ్బరికాయ ఇవ్వడం ద్వారా ఫలిస్తుంది. దానికి కారణం ఏమిటి? ఇక్కడ మనం అందరం అనుకుంటాం బాబా సహస్రాలతో కొబ్బరికాయ ఇచ్చాడు కాబట్టి ఆమెకు సంతానం కలిగింది. అంతకంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే తన పట్ల శ్యామకు ఉన్నటువంటి నమ్మకం. శ్యామనే కదా ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది పోమ్మ, ఒకవేళ నీకు కలగకపోతే ఈ ఫకీర్ను ఇదే ద్వారకామయిలో ఆయన తలపైన కొబ్బరికాయ కొట్టి కొంచెం పంపించేస్తా అంటారు. అంటే భగవంతుని పైన ఎంత నమ్మకము, సాధికారిత, ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అనేటువంటి విశ్వాసం శ్యామలో ఉంది. ఆ శ్యామ యొక్క విశ్వాసానికి బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం ఆమె కొడుకు. ఈ విధంగా మనము ఎవరమైతే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఆయన మాటను తూచా తప్పకుండా మనం పాటిస్తామో అటువంటి వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. రేపు 2వ తారీఖు బాబా మహాసమాధి ఉత్సవం వస్తుంది. బాబా ఒక 500-600 సంవత్సరాల క్రితం సమాధి చెందినటువంటి వారు కాదు, సరిగ్గా రేపు దసరాకు 107 సంవత్సరాల క్రితం వారు సమాధి చెందినటువంటి వారు. వారి మహత్తు ఇప్పటికీ కూడా సజీవంగానే ఉంటుంది. బాబా సమాధి చెందినటువంటి సమయంలో ప్రేమ కలిగినటువంటి భక్తుల వద్దకు వెళ్ళి ఆయన రకరకాలైనటువంటి అనుభవాలు ఇచ్చారు. మనం ఇంతకుముందు ప్రధాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. బాబా సమాధి చెందిన తర్వాత
వారు అక్టోబర్ 15 సమాధి చెందితే అక్టోబర్ 19వ తేదీ రోజు ప్రధాన్ భార్య స్వప్నంలోకి వెళ్ళి, అమ్మా నీ సంచిలో దాచుకున్నావే డబ్బులు, ఆ డబ్బుల్ని షిరిడీకి పంపించమ్మా అని అంటారు. ఆమె ఏమాత్రం కూడా సంకోచించలేదు, ఏమాత్రం ఆలోచించలేదు. బాబా చెప్పినటువంటి మాట నాది స్వప్నంలోనే చెప్పాడు. ఆ మాట ప్రకారము ఆవిడ డబ్బు మొత్తము కూడా షిరిడీలో ఉన్నటువంటి తాత్యాకు మనీ ఆర్డర్ చేస్తుంది. ఆమె డబ్బు అందిన తర్వాత బాబా 13వ రోజు ఆమె పంపినటువంటి డబ్బుతోటి లడ్డూలు చేయించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా లడ్డూ ప్రసాదాన్ని పంచుతారు. ఆ విధంగా బాబా తనకి ఇష్టమైనటువంటి భక్తుల నుంచి ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోరు. అదే రోజు రాత్రి ప్రధాన్ చెల్లెలకు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం ఏమిటో తెలుసా? ఆమె ఎంతో ప్రేమతో ఖరీదైనటువంటి ఒక పీతాంబరాన్ని కొనుక్కుంటుంది. అది కట్టుకోవడానికి మనసు ఒప్పదు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టెలో పెట్టి దాచిపెట్టుకుంది. బాబా స్వప్న దర్శనమిచ్చి అడుగుతారు, అమ్మా నీ పెట్టెలో ఉన్నటువంటి పీతాంబరాన్ని నాకు పంపిస్తావా అని అడుగుతారు. వెంటనే పార్సల్ చేసి షిరిడీకి పంపిస్తుంది. బాబా 13వ రోజు ముగిసిన తర్వాత 1918 అక్టోబర్లో దాన్ని బాబా మహాసమాధి పైన ఆ పీతాంబరాన్ని కప్పుతారు. ఆ పీతాంబరాన్ని ఎప్పటి వరకు బాబా కప్పుకున్నారో తెలుసా? 1923 దసరా వరకు కప్పుకున్నారు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఆ తల్లి ప్రేమతో కొనుక్కున్నటువంటి పీతాంబరాన్ని బాబా 5 సంవత్సరాలు వారి సమాధి పైన, అంటే వారి దేహం పైన కప్పుకున్నారు. అంటే ప్రేమ కలిగినటువంటి భక్తులు, తన మాటను గౌరవించేవాళ్ళు, తన ఆజ్ఞను పరిపాలించేవారు, ఎప్పుడూ కూడా బాబా కోసం ఏదైనా సేవ చేద్దామా అనేటువంటి తపన ఉన్నటువంటి వారి పట్ల బాబా ప్రేమ కలిగి ఉంటారు. అగరబత్తీలు, కొబ్బరికాయ, నైవేద్యం వీళ్ళపైన ప్రేమ కలిగి ఉండరు బాబా. ఎప్పుడూ కూడా ఆయన చెప్పినటువంటి సేవా మార్గంలో ఉంటూ ఆయన చెప్పినటువంటి దాన్ని ఏదైనా మన జీవితంలో ఒక జీవికి ఒక గుప్పెడు భోజనమో, లేకపోతే పక్కనున్నటువంటి వారు ఆపదలో ఉంటే ఒక మంచి మాట, ఒక మంచి సహాయం, ఒక మంచి ఓదార్పు, ఇటువంటి దయ కలిగినటువంటి వాళ్ళ పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటారు. ఆయనని ప్రేమను పొందాలి, ఆయన ప్రేమను మనం జయించాలంటే ఆయన చెప్పినటువంటి దాంట్లో ఏదో ఒక్కదానినైనా అనుసరిస్తే ఆయన ప్రేమను గెలుచుకుంటాం. లేకపోతే భక్తులుగానే మిగిలిపోతాం. మనం ఒక సాధారణమైనటువంటి భక్తులుగా మిగిలిపోదామా? ఆయన పట్ల ప్రేమ కలిగినటువంటి ప్రేమికులుగా మిగిలిపోదామా? భక్తిలో భయం ఉంటుంది. భక్తి కేవలము కోరికల వైపే మనల్ని నడిపిస్తుంది. ప్రేమ పెరిగిందనుకోండి, ప్రేమ పెరిగినప్పుడు కోరికలు ఉండవు. ఊరికే బాబాను అడగాల్సినటువంటి పని ఉండదు. కేవలం బాబాకు మనకు మధ్య ఒక ప్రేమ బంధం మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమ బంధం బాగా బలపడ్డదనుకోండి, ఆయన ఏం చేస్తారంటే మన కోసం మన ప్రేమను మెచ్చి మనం అడగకుండానే అసలు అసాధ్యం అనుకున్నటువంటి అన్నీ కూడా ఆయన ఇస్తారు. ఇందుకు ప్రాతిపదిక ఒక ప్రేమ మాత్రమే. బాబా పట్ల భక్తి కంటే కూడా ప్రేమను పెంచుకొని, ఆ ప్రేమ ఎలా కలుగుతుందంటే ఏదో మామూలుగా ఆయన చూసినంత మాత్రాన కలిగేటువంటిది ప్రేమ కాదు. ఆయన మనకు ఏ మార్గాన్నైతే మనకు అనుసరించమని చెప్పారు, ఏ విధంగా మన జీవితాన్ని ఒక ధర్మబద్ధంగా గడపమని చెప్పారు, అలా గడుపుతున్నప్పుడే ప్రేమ కలుగుతుంది. అంతే తప్ప ఇతరత్ర అది కలగదు. కాబట్టి అటువంటి భక్తి మార్గంలోకి మనందరము కూడా ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి
నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి, నా సర్వము నీవే